ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులందరికీ కూడా శుభాభివందనాలు. ఈ రోజు నేను మీతో చర్చించాలనుకున్న అంశం కంసుడు చేతిలో చనిపోయినటువంటి కృష్ణుని యొక్క ఆరుగురు అన్నలు ఎవరో ఈరోజు మనం తెలుసుకుందాం. అందరికీ తెలుసు, శ్రీకృష్ణుడి అన్నయ్య బలరాముడు అనేది మనందరికీ సుపరిచితమే. కానీ బలరాముడు కంటే ముందు ఆరుగురు అన్నయ్యలు శ్రీకృష్ణుడికి ఉన్నారు. వారందరూ మేనమామ కంసుని చేతిలో మరణించారు. దేవకి గర్భాన జన్మించి 8వ శిశువు చేతిలోని తనకు మరణం ఆసన్నమవుతుందని తెలుసుకున్న కంసుడు దేవకి వసుదేవులను చెరసాలలో బంధిస్తాడు. వాళ్లకు బిడ్డలు పుట్టగానే తనకు అందించాలనే షరతు మీద చెల్లెలు దేవకి దేవిని చంపకుండా వదిలేస్తాడు. ఆ మాట ప్రకారమే తొలి బిడ్డ పుట్టగానే ఆ శిశువును కంసుడి చేతికి అప్పగిస్తాడు వసుదేవుడు. అతను నిబద్ధకు మెచ్చుకున్న కంసుడు తనకు ప్రాణహాని 8వ గర్భంలో ఉందని, అంతవరకు మిగిలిన వాళ్ళని నువ్వే ఉంచుకోమని పంపిస్తాడు కంసుడు. అయితే కంసుని కలిసినటువంటి నారదుడు దేవకీదేవి 8వ బిడ్డతో ప్రాణహాని ఉన్నప్పటికీ అతనికి మిగిలిన అన్నలు తోడైతే కంసుడికి మరింత ఇబ్బంది కదా అని చెప్పడంతో కంసుడు ఆ మొదటి బిడ్డను తీసుకొచ్చి బండకేసి కొట్టి మరి చంపేస్తాడు. అక్కడితో ఆగలేదు. దేవకీదేవికి పుట్టినటువంటి 6 బిడ్డలను కూడా అదే విధంగా చంపుతాడు. 7వ గర్భంలో ఆదిశిశువు ప్రవేశిస్తాడు. అయితే శ్రీ మహావిష్ణువు ఆ గర్భాన్ని వసుదేవుడి రెండో భార్య అయినటువంటి రోహిణి గర్భంలోకి మారుస్తాడు. అలా సంకర్షణం చెందాడు కాబట్టి బలరాముడికి సంకర్షణుడు అనే పేరు వచ్చింది. 8వ గర్భంలో విష్ణువు సాక్షాత్తు కృష్ణుడుగా ప్రవేశించడం, చిన్నప్పుడే ఆ బిడ్డను వసుదేవుడు గోకులానికి తరలించడం ద్వారా తర్వాతి కాలంలో కంసవధం జరగడం అందరికీ తెలిసిందే. అయితే నారదుడు లాంటి దేవర్షి పనిగట్టుకొని కృష్ణుడి అన్నను ఎందుకు చంపించాడు అనే దానికి పురాణంలో ఒక ఆసక్తికరమైన కథనం కలదు. హిరణ్యకశపుడి వంశంలో జన్మించినటువంటి 6 సోదరులు హంస, సువిక్రమ, క్రధ, దమన, రిపుమర్దన, క్రోధహనిత వీరంతా కూడా గొప్ప సంపన్నులు. వీరు బ్రహ్మదేవుడి గురించి ఘోరమైన తపస్సు చేస్తున్న విషయం తెలుసుకున్న హిరణ్యకశపుడు ముల్లోకాలను జయించిన తండ్రి లాంటి తాను ఉండగా దేవతల గురించి తపస్సు చేయడం అంటని ఆగ్రహం చెంది కన్న తండ్రిలోని చేతిలోని చావండి అంటూ వారిని శపిస్తాడు. దాని ప్రకారం తర్వాతి జన్మలో ఈ 6 శ్రీ మహావిష్ణువు ప్రబల విరోధైనటువంటి కాలనేమికి కొడుకులుగా పుడతారు. కాలనేమిని శ్రీ మహావిష్ణువు చంపడంతో ఆ జన్మలో శాపం తీరలేదు. ద్వాపరయుగం నాటికి కాలనేమి యాదవుల రాజు ఉగ్రసేనుడికి కొడుకుగా కంసుడి పేరుతో జన్మిస్తాడు. శాపం తీరడం కోసం పాతాళంలో ఎదురు చూస్తున్న 6 అన్నదమ్ములు దేవకి గర్భాన జన్మించి ముందు జన్మలో తమ తండ్రి, ఈ జన్మలో మేనమామ అయినటువంటి కంసుడి చేతిలో చనిపోయి శాప విమోచనం పొంది స్వర్గానికి వెళ్ళిపోతారు. వాళ్ళకు ఆ శాపం తీరడం కోసమే నారదుడు వారిని పనిగట్టుకొని కంసుడి చేతిలో చనిపోయేలా రెచ్చగొడతాడు. ఏం జరిగినా లోక కళ్యాణం కోసమే కదా. ఈ కథ అంతా కూడా మహాభారతం, హరివంశం, దేవి భాగవతం, పద్మ మరియు విష్ణు పురాణంలో రాసి ఉంది. మరి తెలుసుకున్నారు కదా కృష్ణుడి అన్నదమ్ముల మరణం వెనుకున్న రహస్యం గురించి. ఈ వీడియో చూసిన మీ అందరికి కూడా కృతజ్ఞత. ముందుగా సనాతన ధర్మ కుటుంబీకులు